వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైక్రో ఫైనాన్స్ ఆరోపణలపై మంగ్లీ వీడియో. తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ. తన పేరు వాడుకుని మోసాలు చేశారని ఆరోపణలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి. డీలిమిటేషన్ పై కవిత ఘాటు వ్యాఖ్యలు. మహిళా బిల్లుతో లింక్ చేయడం కుట్ర. తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే ఊరుకోమని హెచ్చరిక. మరో తెలంగాణ ఉద్యమం తప్పదని వ్యాఖ్య. మహిళా రిజర్వేషన్ పై కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన. డీలిమిటేషన్ ద్వారా అధికార కేంద్రీకరణ. ఓబీసీ దళిత హక్కులు దూరం చేస్తున్నారని విమర్శ. దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వమని హెచ్చరిక. రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు అవేర్నెస్ కార్యక్రమాలు. అరైవ్ అలైవ్ పేరుతో రాష్ట్ర వ్యాప్త ప్రచారం. హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక దృష్టి. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరి. ప్రముఖ గాయని మంగ్లీపై మైక్రో ఫైనాన్స్ మోసం ఆరోపణలు రావడంతో ఆమె మరో వీడియో విడుదల చేశారు. తాను ఎలాంటి తప్పు చేయనని స్పష్టంగా చెప్పారు. తనకు మైక్రో ఫైనాన్స్ అనే పదమే ముందుగా తెలియదని పేర్కొన్నారు. తన పేరు వాడుకుని కొందరు బాధితులను మోసం చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారం వల్ల తాను, తన కుటుంబ సభ్యులు మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను నమ్మవద్దని ప్రజలను కోరారు. తాను ఎలాంటి తప్పు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ కామెంట్. మీడియా మిత్రులకు, తెలుగు ప్రజలకు మీ మంగ్లీగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడము ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్కు, రిమోట్కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధునాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను, నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేనే డీలిమిటేషన్ అంశంపై బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో డీలిమిటేషన్ ను లింక్ చేయడం పెద్ద కుట్ర అని ఆరోపించారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ అమలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణకు ఉన్న రాజకీయ ప్రాధాన్యం తగ్గితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం పార్లమెంట్ లో వస్తున్న తెలంగాణ ప్రాతినిధ్యం డీలిమిటేషన్ తర్వాత కూడా అలాగే కొనసాగాలని డిమాండ్ చేశారు. లేకపోతే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. జై తెలంగాణ, జై భారత్. ఇవాళ మన మహిళలందరికీ అత్యంత ముఖ్యమైన రోజు. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల పెంపు విషయంలో కూడా ఈరోజు చర్చ జరగబోతా ఉంది. ఇక్కడ ఏదైతే యూనియన్ గవర్నమెంట్ ఉందో వాళ్ళది చాలా దారుణమైన కుట్ర ఉన్నది. మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ ఆల్రెడీ పెంచినప్పటికీ దాన్ని ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాల పెంపు డీలిమిటేషన్తో లింక్ చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి రెండు కూడా సపరేట్ అంశాలు. వాటిని రెండింటినీ కలిపి మహిళల భుజం మీద తుపాకీ పెట్టి ఈ డీలిమిటేషన్ అనేటటువంటి అంశాన్ని కాల్చాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే కేంద్రం ఇప్పుడు ఏం చెప్తుందంటే అన్ని రాష్ట్రాల్లో కూడా 50% బ్లాంకెట్గా పెంచుతాము, దానివల్ల మీకు నష్టం జరగదని చెప్తుంది. చూడ్డానికి ఉపరితలం మీద మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది ఆర్గ్యుమెంట్. కానీ రేపు పొద్దున తెలంగాణలో పెరిగిన సీట్లతోని బీహార్లోనో, ఉత్తరప్రదేశ్లోనో, రాజస్థాన్లో పెరిగిన సీట్లతో కంపేర్ చేసుకున్నప్పుడు మన పాత్ర అనేటటువంటిది రాజకీయంగా చాలా తగ్గుతుంది పార్లమెంట్లో. సో మేము యూనియన్ గవర్నమెంట్ని తెలంగాణ జాగృతి నుండి డిమాండ్ చేసేది ఒకటే. ఇప్పుడు 3.13% ఉంది మా తెలంగాణ రిప్రజెంటేషన్ పార్లమెంట్లో. మీరు ఏ రకమైనటువంటి మెథడాలజీ తీసుకొచ్చి కొత్త డీలిమిటేషన్ చేసినా కూడా ఆ 3.13% రిప్రజెంటేషన్ తెలంగాణ తగ్గకుండా ఉంటేనే మాకు ఆమోదయోగ్యం అవుతుంది. లేదంటే మాత్రం
తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మరో తెలంగాణ ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం నుంచి మాకు రావాల్సిన ఏ నిధులు కూడా రావడం లేదు, ఏ ప్రత్యేక ప్రాజెక్టులు రావడం లేదు, ఏ నీటి ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా రావడం లేదు. కాబట్టి పార్లమెంట్లో మన పాత్ర ఉండడం చాలా ముఖ్యం. 3.13% కన్నా మన సీట్లు తగ్గితే ఈ మాత్రం కూడా మనకు రోల్ ఉండదు. ఇంకొక విషయం, కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన చేసింది. 2023లో పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ బిల్లు ఇప్పటికే రాజ్యాంగంలో భాగమైందని తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న మార్పులు మహిళా రిజర్వేషన్ తో సంబంధం లేదని విమర్శించింది. డీలిమిటేషన్, గెరిమాండరింగ్ ద్వారా అధికారాన్ని కేంద్రీకరించే ప్రయత్నమని ఆరోపించింది. ఓబీసీ, దళిత, ఆదివాసీ వర్గాల హక్కులను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని పేర్కొంది. కుల గణాంకాలను పరిగణలోకి తీసుకోకుండా తీసుకునే నిర్ణయాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోమని హెచ్చరించింది. वो बिल्कुल क्लियर है। अगर आपको करना है तो ओबीसी सेंसस का जो डेटा है उसके बेसिस पे कीजिए, 2026 के सेंसस के बेसिस पे कीजिए, 2011 के सेंसस के बेसिस पे मत कीजिए, क्योंकि उसमें ओबीसी का, पिछड़े वर्ग का कोई डेटा नहीं है। और अगर आप सचमुच में विमेंस बिल इंप्लीमेंट करना चाहते हो तो आपके पास विमेंस बिल पड़ा हुआ है, उसको आप इंप्लीमेंट कीजिए, हम आपको पूरा समर्थन देंगे। मगर पिछड़े वर्ग, सदर्न स्टेट्स, छोटे स्टेट्स के खिलाफ हम आपको काम नहीं करने देंगे। मोदी जी, मैं समझता हूं कि आप देश को मैसेज देना चाहते हो कि आप प्रो विमेन हो। मैं जानता हूं कि आप एप्स्टीन फाइल से घबराए हुए हो। 35 लाख फाइलें यूएस में बंद पड़ी हैं, चाबी ट्रंप जी के हाथ में है और आप उससे डरे हो। मगर ये तरीका नहीं। आप चाहते हो कि आपके मुताबिक सीटें बढ़ें, आपके मुताबिक डिलिमिटेशन हो और पिछड़े वर्ग को कुछ ना मिले। हम ये नहीं होने देंगे। पुराना डेटा नहीं चलेगा। 2026 का सेंसस का डेटा ही चलेगा। हम आपको पिछड़े वर्ग से चोरी नहीं करने देंगे। हिस्सा चोरी बंद करो। पिछड़ा वर्ग, दलित, आदिवासियों को उनका हक दो। తనపై వస్తున్న ఆరోపణలపై గాయని మంగ్లీ మరో స్పందించారు. తాను పాటలు పాడడం తప్ప స్కామ్లతో సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను నమ్మవద్దని ప్రజలను కోరారు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లను చూసి తాను చాలా బాధపడుతున్నానన్నారు. తాను ఎలాంటి తప్పు చేసినా జైలుకు వెళ్లేందుకు సిద్ధమని వెల్లడించారు. ఈ ఆరోపణల వల్ల తన కుటుంబం కూడా మానసికంగా ఇబ్బందులు పడుతోందన్నారు. తన పేరు వాడుకుని మోసాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిజం బయటకు వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. మేము ఆల్రెడీ నార్సింగ్లో 23వ తారీఖే మేము చేసాము. సుబ్బారావు గారి మీద చేసాము అండ్ వీళ్ళ మీద కూడా చేసాము. ఎవరైతే వినండి ఎవరైతే నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసిరో వాళ్ళ మీద, మధు నాయక్ మీద, హేమకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు గారి మీద, అందరి మీద వేసామండి. మేము అందరి మీద. దానికి సాక్ష్యం మేఘరాజు చూడండి, ఈయననే ఇచ్చి వచ్చాడు కూడా, కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు కూడా. దయచేసి చెప్తున్నా వినండి. ఈ రోజు అయితే చెప్పండి. డీజీపీ గారు, అడిషనల్ డీజీపీ గారు, రమావత్ మధు, చూడండి రమావత్ మధు అండ్ సుబ్బు సిగపోగు అండ్ హేమకాంత్ రెడ్డి, ముగ్గురు మీద ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం నిజానిజాలు తేలాలే. పాపం ఆ బాధితుల పైసలు తీసుకొని ఏడబెట్టిరో కూడా వీళ్ళు తెలియదు. సో అందుకని మేము ఇచ్చాము. బినామీ అకౌంట్లు ఓపెన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నా పాటతో వస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. మరో విషయం చెప్తున్నా, దయచేసి నా కుటుంబ సభ్యుల్ని దయచేసి లాగకండి. నేను ఒక కోడి పిల్లల్ని ఎట్లా రెక్కల కింద దాచుకుంటుందో అట్లా దాచుకొని వచ్చిన వాళ్ళని దయచేసి బజార్లా వద్దు అన్న. దయచేసి చెప్తున్నా, నా చెల్లెలు వద్దు, ఫ్యామిలీ జోలికి వద్దు, ప్లీజ్ రిక్వెస్ట్ చేసి. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం అవేర్నెస్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అరైవ్ అలవ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేపడుతోంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామ స్థాయి నుంచి రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలని సూచించారు. హెల్మెట్ వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. నల్గొండ జిల్లా నకరికల్లో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీజీపీ శివధర్ రెడ్డి రోడ్డు ప్రమాదాలు పెద్ద సమస్యగా మారాయన్నారు. అన్ని శాఖలు కలిసి పనిచేస్తేనే ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు. నిజామాబాద్ లో కూడా కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రజలు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఉండే విధంగా ఆ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మా డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. మరి అది కూడా 100% గ్రామ ప్రజలు అమలు చేయాలి. ఆ విధంగా సేఫ్టీ పరంగా ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ హెల్మెట్ గానీ సీట్ బెల్ట్ గానీ ఎవరు కూడా పెట్టుకోకుండా డ్రైవింగ్ సీట్ లో కూర్చోవద్దని చెప్పేసి మనవి చేస్తూ హెల్మెట్ పరంగా ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ డ్రైవింగ్ చేసే వారుగా కూడా వెనుక వాళ్ళు ఉన్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి సూచన చేయడం జరిగింది. ఈ సేఫ్టీకి సంబంధించిన హైవే మీద అండర్ పాస్ రోడ్ల విషయంలో కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారా అదే నేషనల్ రోడ్ అథారిటీ ద్వారా కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటాయో అక్కడ సేఫ్టీ కోసం అండర్ రోడ్ చేయడానికి అవకాశం ఉంటే మీరు ప్రణాళికలు పంపించండి. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క అండర్ బ్రిడ్జెస్ నిధులు ప్రత్యేకంగా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్తున్నాం. లవ్ జిహాద్ పేరుతో జరిగిన ఘటనపై బాధితురాలు సంచలన విషయాలు వెల్లడించింది. తనపై బలవంతంగా మత మార్పు ప్రయత్నం జరిగిందని ఆరోపించింది. బీఫ్ తినమని, ఖురాన్ చదవమని ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపింది. నవాజ్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఆరోపించింది. ప్రేమ పేరుతో దగ్గరే తర్వాత మోసం చేశాడని వెల్లడించింది. ఈ ఘటన తన జీవితాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తోంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నా పక్క నుంచే వాడేవాడు అండ్ ఇంకా అవును సార్ జరిగింది. డిసెంబర్లో గుల్బర్గాలో కాజా నవాజ్ అని ఒక దర్గా ఉంది, అక్కడ తీసుకెళ్లారు సార్ నన్ను డిసెంబర్లో. అవును చేశారు సార్. యాక్చువల్గా ఇంట్లోనే అక్టోబర్లోనే ఇంట్లో వాళ్ళు కల్మా అని ఒకటి అది ఖురాన్లో కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి అవి చదివించాడు, నమాజ్ చదివించేవాళ్ళు, బీఫ్ ఒకటి తినిపించాడు. నేను చదవనంటే కొట్టేవాళ్ళు సార్ వాళ్ళు. అవును మ్యామ్. అతను ఫస్ట్ హిందూలాగా మారడని చెప్పాడు సార్, అండ్ దాని తర్వాత నన్ను ముస్లింలో కన్వర్ట్ అవ్వాలి అని ఫోర్స్ చేశారు. ఈవెన్ వాళ్ళ మదర్, వాళ్ళ అక్క అనిన మాటలు ఎలాంటిదంటే, ఒకవేళ నవాజ్ వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే డివోర్స్ అయిపోతుంది అని చెప్పి అని అన్నారు. అండ్ వాళ్ళ అక్క నింది, ఒకవేళ నవాజ్ నీకు డివోర్స్ ఇచ్చిన తర్వాత నువ్వే మా ఫ్యామిలీలో వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తామని చెప్పి మాట్లాడారు సార్ నాతోటి. వాళ్ళ అక్క మాట్లాడింది. వాళ్ళ అమ్మ వచ్చి కల్మా చదివించింది ఆ రోజు వచ్చిన రోజు హైదరాబాద్కి. అండ్ అతనితో పాటు వాళ్ళ తమ్ముడు ఒకళ్ళు వచ్చారు, మునావర్ ఉన్నాడు ఆ రోజు, మిగతా 2-3 కూడా వచ్చారు. అవును సార్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హేమకాంత్ రెడ్డి అనే వ్యక్తి వేస్టేజ్ మార్కెటింగ్ పేరుతో సుమారు 130 మందిని మోసం చేశాడు. ప్రతి ఒక్కరి నుంచి 5 లక్షలు తీసుకుని నెలకు 25,000 రాబడిస్తామని నమ్మించాడు. అదనంగా ఫ్లాట్ ఇప్పిస్తామని చెప్పి మరింత మంది పెట్టుబడులు పెట్టేలా చేశాడు. మొత్తం 7 కోట్ల రూపాయలు సేకరించిన తర్వాత పరారయ్యాడు. ఈ ఘటనతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇది పొంజీ స్కామ్ తరహా మోసం అని అధికారులు భావిస్తున్నారు. బాధితులు తమ డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హేమకాంత్ రెడ్డి మనకు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 2.5 lakh తన చెక్. మేము తన డౌన్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి తన మీద ఉన్న నమ్మకంతో సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో శుభక్షేత్ర అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. 6,90,00,000 ఉన్నాయి. కాకపోతే ఓన్లీ పటన్చెరు, బాన్స్వాడ, దౌతాబాద్ టీంలో వచ్చేసి 32 మెంబర్స్. ఈ 32 మెంబర్స్లో 1,60,00,000 రూపాయలు ఉన్నాయి. దయచేసి హేమకాంత్ రెడ్డి గారు, మేము మిమ్మల్ని నమ్మి పెట్టాం కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా మా అమౌంట్ మాకు ఇప్పించగలరని. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గోదావరి పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ పరిసరాలను ఆధునికంగా తీర్చిదిద్దుతున్నప్పటికీ ప్రధాన గుడి పవిత్రతను కాపాడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశం ఉంది. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం లభించనుంది. 21 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి శ్రీకారం చుట్టే కార్యక్రమానికి శంకుస్థాపన కూడా చేసుకోవటం జరిగింది. ప్రధాన ఆలయాన్ని డిస్టర్బ్ చేయకుండా విశాలంగా ఉండే విధంగా 6 నెలల క్రితం సుమారు 1 ఎకరా 28 కుంటలు, సుమారు ఒక 88-89 స్ట్రక్చర్స్ ని అక్విజిషన్ చేసి ఆ ఏరియానంతా కూడా ఎక్వైర్ చేయటం జరిగింది.
రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ఈ దేవాలయాన్ని మోడరైజేషన్ రీమోడల్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని నిర్మించగలుగుతామని ఈ సన్నద్ధి నుంచి తెలియజేస్తున్నా. తెలంగాణ రాజకీయాల్లో మోత్కుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు నచ్చడం లేదని విమర్శించారు. రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయన్నారు. త్వరలోనే పెద్ద మార్పులు కనిపిస్తాయని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, మేము అలసిపోయినామండి. మీరు పెట్టే అవమానం, ఈ వ్యవస్థలో మాకు జరిగే అవమానాన్ని, అన్యాయాన్ని చక్కదిద్దే స్థితిలో మీరు లేరు. కారణం ఏమిటో మీరే చెప్పాలి. దీనికి కారణం ఏమిటి? నీ వెనుక గొంతలు దోగుతున్నారు నల్లి కుట్లోలు ఎవరు చెప్పమంటావా? అరే ఏం మాట్లాడుతున్నావా? నీ గవర్నమెంట్ కూలిపోవడానికి చాలా సిద్ధంగా ఉంది. నువ్వు ఒక్కడే పని చేస్తే కుదరదు కదా. వర్గీకరణకు వ్యతిరేకంగా, వర్గీకరణ అయిన తర్వాత కూడా వ్యతిరేకంగా, దానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మీటింగ్ పెడితే నువ్వేమైనా చేయగలిగావా? మైక్రో ఫైనాన్స్ ఆరోపణలపై మంగ్లీ వీడియో, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ, తన పేరు వాడుకుని మోసాలు చేశారని ఆరోపణలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి. డీలిమిటేషన్ పై కవిత ఘాటు వ్యాఖ్యలు, మహిళా బిల్లుతో లింక్ చేయడం కుట్ర, తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే ఊరుకోమని హెచ్చరిక, మరో తెలంగాణ ఉద్యమం తప్పదని వ్యాఖ్య. మహిళా రిజర్వేషన్ పై కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన, డీలిమిటేషన్ ద్వారా అధికార కేంద్రీకరణ, ఓబీసీ దళిత హక్కులు దూరం చేస్తున్నారని విమర్శ, దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వమని హెచ్చరిక. రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు అవేర్నెస్ కార్యక్రమాలు, అరైవ్ అలైవ్ పేరుతో రాష్ట్ర వ్యాప్త ప్రచారం, హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక దృష్టి, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరి.